టాలీవుడ్ సినీ నిర్మాత సెల్గంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యంగా కొందరు అగ్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులకు బినామీగా వ్యవహరిస్తూ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని సమాచారం. కోట్లలో పెట్టుబడులు పెట్టిన ఆయా ప్రముఖులు కేదార్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తమ పరిస్థితేంటి, తమ డబ్బు సంగతేంటి అనే ఆందోళనలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో బయటపడిన డ్రగ్స్ కేసు అంశంలో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కేదార్ తన కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి దుబాయ్కి పూర్తిగా మార్చుకున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తూ పలు లేక్ వ్యూ ప్రాజెక్టులు చేపట్టారని సమాచారం. అలాగే వందల కోట్ల రూపాయల విలువైన భూములు కలిగిన దుబాయ్లోని ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కేదార్ కీలక వాటాదారుగా ఉన్నారని తెలిసింది. టాలీవుడ్ ప్రముఖుల తరపున కేదార్ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని దుబాయ్ వ్యాపార వర్గాల్లో ప్రచారం ఉంది. కేదార్తో సన్నిహిత సంబంధాలు ఉన్న అగ్ర హీరోలు, నిర్మాతలు, బడా దర్శకులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఆయా వ్యాపారాల్లో వందల కోట్లు పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. అతనిని నమ్మి డబ్బు ఇచ్చిన ప్రముఖుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందని అంటున్నారు. సినీ నిర్మాత కేదార్ సెల్గంశెట్టిది అనుమానాస్పద మరణమా, సాధారణ మృతి కాదా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, దుబాయ్ నిబంధనలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇలాంటి కేసుల్లో సాధారణంగా దుబాయ్ పోలీసులు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. కేసు తేలేదాకా వివరాలను బహిర్గతం చేయరు. కేదార్ కేసులోనూ ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. భారతీయ అధికారులకు, రాయబార కార్యాలయానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దుబాయ్లో ఎవరైనా సాధారణంగా, సహజంగా మరణిస్తే పోలీసులు 24 గంటల్లోపు క్లియరెన్స్ ఇస్తారు. కేదార్ విషయంలో మాత్రం 2 రోజులవుతున్నా ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోలేదు. మరోవైపు కేదార్ చనిపోయిన సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై రోహిత్ రెడ్డి స్పందించారు. తాను దుబాయ్లో లేనని, హైదరాబాద్లోని తన నివాసంలోనే ఉన్నానని పేర్కొంటూ బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు.